అనకాపల్లి నియోజకవర్గం ఆయన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన నాయకుడే కొంతాల రామకృష్ణ పార్టీలకు అతీతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం కాదండి, ఆయన దాదాపు సైలెంట్ అయిపోయారు. అదే టెక్నికల్ గా కానీ ఆయన కొంచెం విలువలు కలిగిన మనిషి, నిజాయితీ ఉంటాడు. ఎక్కడ రూపాయి బయట సంపాదన తెలియదు. కొంత రామకృష్ణ కాంగ్రెస్ లో ఉన్నా కూడా ఏ రోజు 10 రూపాయలు ఆయన నియోజకవర్గంలో ఆయన కొత్త పేరు ఏంటంటే ఎక్కడ ఒక 100 రూపాయలు కూడా వేరే బయట డబ్బులు ముట్టుకోడని ఒక మంచి పేరు ఉంది కొంత రామకృష్ణ కాంగ్రెస్ పార్టీ. ఆయన యొక్క మనోభావాలు, ఆయన యొక్క విధానం వల్ల కాంగ్రెస్ వైఎస్ఆర్ ఆయన ఉండలేదు. అవకాశం ఉందో సైలెంట్ అయిపోయారు. పోయిన ఎలక్షన్స్, గత ఎలక్షన్స్ లోనే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆహ్వానించారు రమ్మని చెప్పని, అప్పుడు ఏదో కుదరలేదు. ఈసారి ఆహ్వానిస్తే వచ్చారు. ఎలా ఉంది అక్కడ కొంత రామకృష్ణ గారికి పక్కన? లేదు సార్, కొంత రామకృష్ణ గారి కుటుంబం మీద సాఫ్ట్ గా ఉంది కదా ప్రజల్లో. జనసేన పార్టీకి బలమైన పట్టుంది. 70-80 వేల ఓట్ల కాపులు ఓట్లు ఉన్నాయి. ఆయన నాకు తెలిసి ఆయన గవర్ క్యాస్ట్, కొంత రామకృష్ణ గారి గవర్ కమ్యూనిటీ అత్యంత విశాఖపట్నం జిల్లాలో గవర్ కమ్యూనిటీ అత్యంత స్ట్రాంగ్ ఉన్న ఏరియా అనకాపల్లి. వ్యాపారస్తులు వాళ్ళందరూ కూడా కొంత రామకృష్ణ గారికి బాగా సపోర్ట్ ఉండేవాళ్ళు. ఇది జనసేన పార్టీలో ఉండటం వల్ల కాపు కమ్యూనిటీ మొత్తం కూడా వన్ సైడెడ్ గా ఆయనతో పాటు నిలబడింది. అది సీఎం రమేష్ గారు ఎంపీ సెగ్మెంట్, బీజేపీ ఎంపీ సెగ్మెంట్ వస్తుంది. ఇది కానీ పెందుర్తి, యలమంచిలి ఇవన్నీ కూడా సీఎం రమేష్ గారికి వస్తాయి. సీఎం రమేష్ గారు వెలమ దొర, ఓసీ వెలమ. కానీ ఆ ప్రాంతంలో కొప్పులు వెలమ ఉన్నారు, బీసీ వెలమ ఉన్నారు. కానీ ఆయన కొప్పులు వెలమ దొర చెప్పడు కదా, నేను వెలమ ఉందని చెప్తాడు. అట్లా ఆ ప్రాంతంలో ఉన్న కొప్పులు వెలమ కమ్యూనిటీ ఆయన కూడా ఆదరించింది. కాపు కమ్యూనిటీ కూడా జనసేన బీజేపీ మొదటి నుంచి కలిసి ట్రావెల్ చేయడం వల్ల బీజేపీ గట్టిగా ఓటు వేయాలని చెప్పి సీఎం రమేష్ గారు కూడా సపోర్ట్ గా ప్రజలు బలంగా నిలబడ్డారు. కొంత రామకృష్ణ గారు జనసేన పార్టీ తరఫున 100కి 200% ఆయనే ఎమ్మెల్యే. ఎందుకంటే ఆల్రెడీ ఆయనకు ఒక క్యాడర్ ఉంది, వ్యవస్థ ఉంది. అన్ని ప్రాంతాల్లో ఎక్కువ ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. గతంలో మంత్రిగా పనిచేశారు వైఎస్ఆర్ హయాంలో. గతంలో మంత్రిగా కూడా పనిచేశారు వైఎస్ఆర్ హయాంలో. అది కొంచెం ఆయనకు మంచి పట్టు ఉంది, నియోజకవర్గం పట్టు ఉంది. తనకంటూ ఒక కమ్యూనిటీ ఉంది. ఆ కమ్యూనిటీకి కాపులు అయ్యారు. కాపులు మొదటి నుంచి ఆయనకి చాలా సాఫ్ట్ కాదు. ఆయన కాపులతో బాగుంటాడు ఆయన. సో అసలు మనం ఆయన గెలుపు గురించి మనం వెనక్కి చూడాల్సిన అవసరం లేదు సార్. మెజారిటీ చూడాలి, ఎంత మెజారిటీలో వస్తే చూడాలా. ఈయనతో పాటు అనకాపల్లి ఎంపీ సెగ్మెంట్ ఉన్న సీఎం రమేష్ గారు కూడా మంచి మెజారిటీతో బయట. రైట్ అండి. అంటే విశాఖలో 4 స్థానాలు పోటీ చేసిన 4 స్థానాల్లో కూడా జనసేన గెలుస్తుంది అనేది మెజారిటీ సర్వే సంస్థలు చెప్తున్నమాట. మీరు కూడా అదే చెప్తూ ఉన్నారు.